మీకు అర్థమవుతుందా? తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు పరిటాల సునీత ఉత్సాహంగా ఉంది. పేరూరు డ్యామ్ గేట్లు కూడా ఇప్పదీసేసి ఇప్పుడు పేరూరు డ్యామ్కి ఈ సంవత్సరం నీళ్ళు లేమో అనేసి చెప్తా ఉంది. నీళ్ళు ఉన్నా కూడా ఆమె అడగడం లేదు. ఎందుకంటే ముందు నీళ్లు బంద్ చేయాలా, రేపో మాపో బంద్ చేస్తారు. ఒక మ్యాక్సిమం ఈ నెలాఖరు వరకు పెట్టి బంద్ చేస్తారు. అందరినీ నీళ్ళు పంపింగ్ చేయరు. లైనింగ్ పనులు స్టార్ట్ చేయాలని మిషన్లు దించినారు. మరి మీకు ఓట్లేసిన దానికి రైతుల నోట్లు మట్టి కొడుతున్నారనేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మా రైతులు, మా నాయకులు కొన్ని గ్రామాల నుంచి ఫోన్ చేస్తున్నారు. అన్న, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరము కలిసి పోరాడదామంటున్నారు, ఇది రాజకీయాలు పక్కన పెడదామంటున్నారు. ఎట్లా చేద్దామంటే నిస్సంకోచంగా బేషరతుగా పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, మనమంతా రైతులం, మనదంతా ఒకటే కులం. అంద్రినీవా కాలువ లైనింగ్ను అడ్డుకోవడమే మన లక్ష్యం. కమ్యూనిస్టులు వచ్చినా, తెలుగుదేశం వాళ్ళు వచ్చినా, జనసేన వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా రైతులందరితో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంద్రినీవా కాలువ లైనింగ్ పనులు ఆపేంత వరకు పార్టీలు లేవు. రేపటి నుంచే గ్రామాలు తిరుగుతాం. గ్రామాల్లో పెద్దలందరినీ కూడా కలిసి వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్తాం. ఇప్పటికే ప్రజల్లో చైతన్యం వచ్చింది. కరపత్రాల ద్వారా అనేక గ్రామాల్లో ప్రజలకు దీని గురించి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ, రైతు సోదరులు వాళ్ళతో మేము కలిసి, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళతో కానీ, ఏ పార్టీ వాళ్ళైనా రైతులతో కలిసి కాలువ పనులు ఆపేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అధికారులు కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలంటే మీరు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి, ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారికి చెప్తా ఉన్నాను. వెంకటేశ్వరరావు గారు మీరంటే గౌరవం ఉంది, ఇంజనీరింగ్ చీఫ్. గండికోటలో 25 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. 80,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వైడన్ చేశారు. కాలువలు కూడా వెడల్పు చేసేటువంటి కార్యక్రమం పూర్తయింది. 3 టన్నులలో 2 టన్నులు పూర్తయినాయి. అవుకులు అంటే 20,000 క్యూసెక్కులు ప్రతి రోజు వస్తాయి. గండికోటలో ఎప్పుడు కూడా నీళ్లు నిండుగా ఉంటాయి. ఆ నీళ్లు సోమశిలకు, మైలవరానికి, సోమశిలకు సముద్రం లేకపోకుండా చిత్తూరు జిల్లాకి ఇచ్చేదానికి గాలేరు నగర్ నుంచి హంద్రీనీవా మరియు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ 79 కిలోమీటర్ వరకు లింక్ కెనాల్ సిస్టమ్ని ఒకటి టెండర్లు పిలిచి పనులు చేశారు. ఇప్పుడు 1,500 కోట్ల పనులు అయినాయి. ఇంకో 1,500 కోట్లు ఖర్చు పెడితే ఒక సంవత్సరన్నరలో ఆ పనులు పూర్తి అవుతాయి. మీకు ఒక పంపు రన్ చేస్తే 1000 క్యూసెక్లు, లేదా 2 పంపులు రన్ చేస్తే 2,000 క్యూసెక్లు. అంటే 2 పైప్ లైన్స్ స్కీమ్స్, 2 పైప్ లైన్స్ ఉన్నాయి. ఒకటి కంప్లీట్ చేసిన 1000 క్యూసెక్లు రోజుకి. అంటే 120 రోజులకు గాను 10 టీఎంసీలు. మీరు 120 రోజులకు గాను 20 టీఎంసీలు నీళ్ళు వచ్చే స్కీమ్ అది కంప్లీట్ చేసి చిత్తూరు జిల్లాకి ఇస్తే, కడప జిల్లాకి ఇస్తే, చిత్తూరు కడప జిల్లాలో ఉన్న 2,20,000 ఎకరాల ఆయకట్టుకు మీరు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అది చేయండి దయచేసి. ఇది కాకుండా మాకు కాగమ్మ కథలు చెప్తున్నారు అధికారులు. చిత్రావతి నుంచి 386 కిలోమీటర్ హెచ్ఎన్ఎస్ఎస్కి లింక్ చేస్తామని. నీళ్ళు ఏ నుండి తెస్తారా? చిత్రావతిలో ఉండే నీళ్లు పులివెందులకు కదా అంటే, గండికోట నుంచి రోజుకు 2,000 క్యూసెక్కులు తీసుకొని చిత్రావతిలోకి పంప్ చేయడానికి ప్రెజర్ టన్నల్ ఒకటి నిర్మాణంలో ఉంది. 2,000 కోట్ల ప్రాజెక్టు, అందులో 5% పనులైనాయి. అది పూర్తి చేస్తాము. అది పూర్తి చేసి చిత్రావతికి ఇచ్చి అక్కడి నుంచి 386 కిలోమీటర్ అంద్రినీవా కనెక్ట్ చేస్తాం పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ లేకుంటే. అది జరగడానికి 5 ఏళ్ళు పడుతుంది. అది జరగడానికి బాగా మీరు డబ్బులు ఇస్తే 5 ఏళ్ళు పడుతుంది. మీరు ఇచ్చే పేమెంట్లు అమరావతికి ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అది 10 ఏళ్ళు అవుతుంది. అది మేము పూర్తి చేసుకుంటాం. మేము వస్తాం మళ్ళీ అధికారంలోకి. అది మేము పూర్తి చేసుకుంటాం చిత్రావతి వరకు. కానీ అది పులివెందుల అడిషనల్ రిక్వైర్మెంట్స్ గురించి ప్లాన్ చేసుకున్నారు మీరు. అది పూర్తి చేయడానికి 5 ఏళ్ళు అవుతుంది. ఇవన్నీ వివాదాస్పదమైనటువంటి విషయాలు. అవన్నీ దానిలోకి వెళ్ళడము, అవి చూపించడము, ఇంకా ఏదో గోదావరి నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకొస్తాము, నీళ్ళు దండిగా వస్తాయని చెప్పడం, ఇవన్నీ కాకమ్మ కథలు. ఎప్పుడో 20 ఏళ్ళ కింద మొదలుపెట్టిన ప్రాజెక్టులే ఇంకా పూర్తి కాలే. ఇంకా నీకు ఇప్పుడు ఏదో ఒక స్కీమ్ మొదలుపెట్టి 50% పబ్లిక్ ఇష్యూ పోతాం. గోదావరి బనకచెర్లకు 1,00,000 కోట్లు, 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేస్తాం, 50,000 కోట్లు కేంద్రం రాష్ట్రం ఇస్తుందంటే యాడ్ నుంచి తెస్తావు? ఈ పొద్దుకు కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించలే, ఎక్కడి నుండి తెస్తావు? అయ్యే పని మాట్లాడండి. ఇవన్నీ కూడా వ్యర్థ ప్రసంగాలొద్దు.
వ్యర్థమైనటువంటి ప్రయత్నాలు వద్దు. ఇది జరగదు. హంద్రీనీవా లైనింగ్ పనులు అడ్డుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇగో పక్కన పెట్టాలా. చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మాకు కూడా మీరే ముఖ్యమంత్రి. మీరు ఇగో పక్కన పెట్టండి, ఇగో పక్కన పెట్టండి. కాంట్రాక్టర్లు కావాలంటే మార్చుకోండి. జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ స్కీమును దయచేసి యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసి పూర్తి చేయండి. మీరు బుద్ధిపుట్టిన వాళ్ళకి పనులు ఇచ్చుకొని మీరు పూర్తి చేయండి. చేస్తే 20 టీఎంసీల నీళ్లను మీరు చిత్తూరు కడప జిల్లాకు తీసుకొని పోయినట్లు, అంటే రాయచోటి ప్రాంతము, చక్రాయపేట ప్రాంతము మరియు చిత్తూరు జిల్లాకు మీరు తీసుకొని పోయినటువంటి క్రెడిట్ మీకే వస్తుంది. దయచేసి ఆ పని చేయండి. ఇప్పుడు మా ఇంతమంది రైతులందరూ మీ పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళు అనేది కాకుండా రైతులందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీ ప్రతిష్టకు భంగం కలిగించుకోవద్దండి. మరి మా ఫైనాన్స్ మినిస్టర్ మీకు చెప్తానడో లేదో, బాధ్యత ఉన్నటువంటి పెద్ద మనిషి పయ్యావుల కేశవ్ గారు, మీరు ఫస్ట్ ఫేజ్ వరకు వైడనింగ్ పనులు బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేస్తామంటున్నారు. సెకండ్ ఫేజ్లో లైనింగ్ చేస్తేనే కుప్పంకు నీళ్లు పోతాయనేటువంటి మీ ఆలోచన కరెక్ట్ కాదు. 6 లక్షల ఎకరాల్లో ఆ 2,20,000 ఎకరాలు మీకు చిత్తూరు కడప జిల్లాలు పోను, 3,80,000 ఎకరాలు అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలా. దాన్ని మైక్రో ఇరిగేషన్ ద్వారా చేస్తే కనీసం ఒక 15,000 ఎకరాలు ఒక టీఎంసీ కింద మనం యూటిలైజేషన్ చేస్తే దాదాపుగా ఒక 25 టీఎంసీలు 26 టీఎంసీలతో మనము హంద్రీనీవా నుంచి ఈ 3,80,000 ఎకరాల ఆయకట్టుకు మైక్రో ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు. ఓ 3,000 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. అదేవిధంగా ప్రతి చెరువుకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు, ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వచ్చు. అదేవిధంగా మీరు దాన్ని 63 టీఎంసీలకు వైడన్ చేస్తే దీని నుంచి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే గత 5-6 సంవత్సరాల్లో వచ్చినాయో కొత్త స్కీమ్స్, బీటీపీ స్కీమ్ కానీ, యూపీపీ స్కీమ్ కానీ, పుట్టపర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, డోను 49 చెరువుల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా 1 టీఎంసీ టు సింగనమల్ల ట్యాంక్ కానీ, యూపీపీ 1 టీఎంసీ అలొకేషన్ కానీ, అదేవిధంగా కర్నూలు జిల్లాలో 3 టీఎంసీల అలొకేషన్ కర్నూలు డ్రింకింగ్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి డబ్బులు ఒక 3,000 కోట్లు అనంతపురం జిల్లాలోని ఈ హంద్రీనీవా ప్రాజెక్టుకు మైక్రో ఇరిగేషన్కి కేటాయించండి. ఇప్పుడు మీరు 2,500 కోట్లు పెడుతున్నారు వైడనింగ్ లైనింగ్, దాని బదులు మైక్రో ఇరిగేషన్కి కేటాయించండి. అనంతపురం కర్నూలు జిల్లాలకు పరిమితం చేయండి ఈ హంద్రీనీవా ప్రాజెక్టును. మైక్రో ఇరిగేషన్తో 3,000 కోట్లు మీరు పెడితే 2,000 కోట్లు కేంద్రం ఇస్తుంది. అది కృషి సిచాయి యోజన కింద సబ్సిడీస్ ఉన్నాయి మైక్రో ఇరిగేషన్కి. 6 లక్షల ఎకరాలను కూడా మీరు నీళ్ళు ఇవ్వచ్చు. రైతులను సంతోషపెట్టి మీరు లైనింగ్ చేసుకోండి. అంటే మైక్రో ఇరిగేషన్ కానీ లేదా పిల్లకాల నిర్మాణం కానీ పూర్తి చేసిన తర్వాత లైనింగ్ చేసుకుని, అంతవరకు దయచేసి లైనింగ్ చేయొద్దండి. సునీతమ్మ, పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇవ్వమ్మా. పేరూరు డ్యామ్కు మీరు నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉండి మీరు పేరూరు డ్యామ్ గేట్లు మీరు దించి పక్కన పెట్టి నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. ఇవన్నీ మోసపు కార్యక్రమాలు, ఇవన్నీ మీ కుట్ర ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. పేరూరు డ్యామ్కి నీళ్లు తీసుకొని రావాలని చిత్తశుద్ధి మీకు లేదు, మీకు ఆలోచనే లేదు. ఇప్పటికి కూడా మీకు 5 నెలల నీళ్లు ఉన్నాయి శ్రీశైలం డ్యాంలో. మీరు పేరూరు డ్యామ్ని నింపాలా. పేరూరు డ్యామ్ నింపకపోతే, మీ మండలంలో ఉన్న పేరూరు డ్యామ్ మీరు నింపకపోతే మీకు వేసిన ఓటు కూడా చెల్లదు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి వస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుండా మేము పేరూరు డ్యామ్ 3 సంవత్సరాలు నీళ్ళు తీసుకొచ్చినాము. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినావు, నీకు అదృష్టం ఉంది. పేరూరు డ్యామ్ ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి నీకు అదృష్టం ఉంది. నువ్వు నింపు, ఆ ఖ్యాతి నువ్వే తెచ్చుకో. ఇంతకుముందు కూడా చెప్పినాము ఇట్లనే. నువ్వు ఆ రోజు కూడా హానికి తీసుకున్నావు, ఇగోకు తీసుకున్నావు. పొరపాటు చేయొద్దండి. పేరూరు డ్యామ్ నీళ్ళు తీసుకురండి. ఇంకో 4-5 నెలలు నీళ్లు పారండి. హంద్రీనీవా కాలువ నీళ్లు పారాలా, పేరూరు డ్యామ్కి రావాలా, మడకశిర బ్రాంచ్ కాలువకి రావాలా. అదేవిధంగా హంద్రీనీవా ఫేజ్ 2 కింద ఉన్న ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపటి నుండి పార్టీ రహితంగానే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కార్యాచరణ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు కూడా వెళ్తాం, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టుల పార్టీల నాయకుల ఇళ్ళకు కూడా వెళ్తాం, రైతు నాయకుల ఇళ్ళకు వెళ్తాం, అందరినీ కలుస్తాం. ఈ కాలువ మాది, మా అనంతపురం జిల్లాది. ఈ హంద్రీనీవా కాలువ మా అనంతపురం జిల్లాది. ఈ హంద్రీనీవా కాలువ కింద ఈ రాయలసీమ 4 జిల్లాలకు 6 లక్షల ఎకరాలకు నీరు సాధించుకునేంత వరకు కూడా ఇది రైతు పోరాటంగానే ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాము.